ప్రియమైన జేహోజీర్లోని స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 16 నుంచి చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అదే ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. ఆయన తన శిష్యులకు బోధిస్తూ అదేవిధంగా కొండ మీద ప్రసంగం చేసిన ఆయన ప్రతి ప్రసంగంలో కూడా ఆయన తండ్రిని నా పేరిట ఏమడిగినా కూడా నేను చేస్తానని ఆయన మనకి వాగ్దానం అనేది ఇవ్వడం జరిగిందండి. అలానాడు ఆ ప్రజలకు కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఈరోజు ఈ వాక్య రూపంలో మనకి అనుగ్రహించారు. నా ప్రియమైన సహోదరులారా, మనం ఏంటంటే తండ్రి పేరిట మనం ఏది అడిగినా కూడా మనం ఆయన తప్పకుండా వినేవారిగా ఆయన ఉన్నారండి. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. చూడండి, ఆయన సృష్టి చేసినప్పుడు ఆయన అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ సృష్టిని తయారు చేయడం మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన ప్రతిదీ కూడా చాలా చక్కగా చేయడం మనం చూస్తున్నామండి. ఆయన చేస్తున్నప్పుడు అది చాలా సంతోషంగా చేయడం మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా. ఎందుకంటే ఆ యొక్క గొప్పదైన ఆకాశం ఆయన చేయటం చూసాం, తర్వాత ఆయన భూమిని చేయటం చూసాం, వెలుగుని చీకటిని చేయటం చూసామండి. అయితే నక్షత్రాలు ఆకాశం మీద వేలాడుతున్నట్టు ఆయన అది అమర్చడం అసలు చాలా వింతైన విషయం అనమాట. సూర్యుడు అస్తమయము సూర్యోదయం కూడా ఎంతో వింతగా మనకి అనిపిస్తుంది. చాలా ఆ రంగు చూస్తే మనకి ఎంతగానో అసలు చాలా తృప్తిగా అనేది కలుగుతుంది అనమాట. అలాంటి విధంగా దేవుడు తన సృష్టిని ఎంతగానో చక్కగా చేశాడండి. తర్వాత మనల్ని ఎంతో ప్రత్యేకంగా చేసుకున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, ప్రత్యేకం చేసుకుని తన పోలికతో ఆయన ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా నేను చేసుకోవడం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. మన పోలికతో నరులను చేయదమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం ఆదికాండంలో. అదేవిధంగా ఆయన మనల్ని అంత చక్కగా చేసి ఆయన మళ్ళీ ఏమంటారంటే మన పాపంలో పడిపోయినప్పుడు కూడా మనల్ని క్షమించి మీరు నా దగ్గర రండి, మీరు అడగండి, మీ యొక్క పాపాలు ఒప్పుకోండి, నేను క్షమిస్తానని మనకి యొక్క భరోసా అనేది మనకి ఆయన ఇస్తున్నారండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, మనం ఏం చేయాలంటే ఆయన పేరట తప్పక మనం అడిగేవారిగా ఉండాలి, మనం పొందుకుంటున్నామని మనం విశ్వసించేవారిగా మనం ఉండాలండి. అందుకే జకర్యాలో కూడా చెప్తున్నాడు, వారు నా నామం పేరట తండ్రిని ప్రార్థించినప్పుడు నేను వారి మొర ఆలకిస్తాను, వారు నా జనులని చెప్తారు, తర్వాత నేను వారు నా జనులని చెప్తాను, వారు నా దేవుడని ప్రజలు కూడా చెప్పుకుంటారు. అంటే నా ప్రియమైన సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ని మనం విడిచిపెట్టకూడదండి. అదేవిధంగా మనకు బైబిల్లో అనేక మంది మాదిరిగా చాలామంది భక్తులు ఉన్నారండి. అబ్రహాం మొదలుకొని ఏమండి ప్రకటన గ్రంథంలో యోహాను గారి వరకు కూడా